వాళ్ళకి చెప్పండి విరాట్ కోహ్లీ ఐపీఎల్ కప్పు కోసం వచ్చేస్తున్నాడని. తుడిచిపెట్టాలనేటటువంటిది మెయిన్ పాయింట్ అనమాట. నిన్న జరిగినటువంటి మ్యాచ్ అల్లా టప్పా మ్యాచ్ కాదు, చాలా కంబ్యాక్స్ అయితే నిన్నైతే జరిగినాయి అనమాట. నిన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా లేచి డ్యాన్స్ చేశారనమాట. మ్యాచ్ అయితే లాస్ట్ దాకా కూడా మంచి ఉత్కంఠగా అయితే సాగిందనమాట. అంతకన్నా ముందు మనమైతే గెస్ చేసామన్నమాట. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఏదో గుడ్డిగా అయితే గెస్ చేయలేదనమాట. అప్పటికే ఆర్సీబీ చూసుకున్నట్లయితే 200 కన్నా ఎక్కువగానే స్కోర్ ఇచ్చింది. అదే టైంలో యశస్వి జైస్వాల్ ఏంటొచ్చు, మన కొత్తగా వచ్చిన కదా పిల్లగాడు, 14 సంవత్సరాల పిల్లగాడు, తనైతే ఓరబాదులు పడుతున్నారు. ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే 60 కన్నా ఎక్కువ రన్స్ అయితే బాదారు. ఆ టైంలో ఆర్సీబీ విల్ విన్ ద మ్యాచ్ అని చెప్పి నేనైతే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దాని కింద చాలా మంది అయితే కామెంట్ చేశారు, నువ్వు ఈ పోస్ట్ నుండి డిలీట్ చేయమాకు, ఈ పోస్ట్ నుండి రెడీగా ఉంచుకో, ఖచ్చితంగా ఆర్సీబీ అయితే ఓడిపోద్ది అని చెప్పి అందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. కానీ నేను మట్టికే ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్పి ఖచ్చితంగా నమ్మాను. ఎందుకు నమ్మాను అని అంటే, అక్కడ చూసుకున్నట్లయితే మామూలు స్కోర్ కాదు, భయంకరమైనటువంటి బౌలర్స్ ఉన్నారు. ఇద్దరు బౌలర్స్ అయితే ఫస్ట్ ఫెయిల్ అయిపోయారు అనమాట. భువీ చూసుకున్నట్లయితే చిన్నపిల్లగాడి చేతులు కొట్టించుకుంటూ, ఆ తర్వాత తన వికెట్ అయితే తీసిండు కాదంటలా. అండ్ దయాలు చూసుకున్నట్లయితే దయ లేకుండా బాధించుకుంటూ, అండ్ నాకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ హోప్ కృణాల్ పాండే, తను కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే నేను ఇవ్వలేదు. కానీ మన హేజల్వుడ్ బౌలింగ్ అయితే నిజంగా మతిపోయిందనమాట. నేను ఇచ్చినటువంటి మాస్ కంబ్యాక్స్, మాస్ రివెంజ్ గురించి మాట్లాడుకోవాలని అంటే, ఆర్సీబీ 2024 అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే సిఎస్కేనే జస్ట్ రన్ రేట్తో కొట్టి ఆల్మోస్ట్ సెమీఫైనల్ దాకా వచ్చింది. ఇంకేముందురా ఫైనల్కి వెళ్తారు, ఇంకేముందురా కప్పు కొడతారు అని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నటువంటి టైంలో రాజస్థాన్ రాయల్స్ చూసుకున్నట్లయితే ఆర్సీబీని ఇంటికి పంపించేసింది అనమాట. అది మామూలు రివెంజ్ కాదు, ఆ కసంతో కూడా ఉందన్నమాట. అండ్ లాస్ట్ టైం జరిగినటువంటి మ్యాచ్లో కూడా రాజస్థాన్ ఆర్సీబీని ఓడించింది అనమాట. ఇదంతా కూడా కళ్ళల్లో ఉందన్నమాట. సో వీళ్ళు చూసుకున్నట్లయితే ఆర్సీబీని పగబట్టి మరి ఓడిస్తున్నారు. వేరే టీమ్స్ మీద చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రతి ప్లేయర్ కూడా ఆర్సీబీ అనేసరికి దూకుడుగా ఆడుతుండో, ఇది ఎక్కడ దరిద్రం బాబు అని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా బాగా బాధపడ్డారనమాట. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా మాస్ రివెంజ్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. అది కాక ఆర్సీబీ ఫ్యాన్స్ ని భయపెట్టింది ఏంటంటే, ఈ మ్యాచ్ ఏదైతే ఉందో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటిదాకా ఆర్సీబీ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఏ టీం అయినా సరే హోమ్ గ్రౌండ్లో గెలుస్తుంది. కానీ ఈ టీం దరిద్రమేంద్ర బాబు, హోమ్ గ్రౌండ్లోనే ఓడిపోతుంది. హోమ్ గ్రౌండ్లో ఇక మీరు గెలవరా అని చెప్పి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అది కాక ఇప్పటికే ఆర్సీబీకి ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. నిన్నటిదాకా ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 4 మ్యాచ్ల్లో కనీసం 3 మ్యాచ్లు గెలవాలి. అందులో 2 మ్యాచ్లు చూసుకున్నట్లయితే చిన్నస్వామి స్టేడియంలో ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ఇంతమందికి ఒక్క మ్యాచ్ గెలవలేదు. మళ్ళీ మిగిలిన 2 మ్యాచ్లు కూడా గెలవకపోతే ఇక ఏమైద్దిరా అని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నటువంటి మూమెంట్లో విరాట్ కోహ్లీ నేను ఆడి డబ్బా మామూలుగా ఆడలేదు. అది అనమాట ఆట అంటే, అలా ఆడాలి. సో విరాట్ కోహ్లీకి చాలా మంది ఎలివేషన్లు చాలా తక్కువగా ఇస్తున్నారు. ఒకసారి హిట్ మ్యాన్ చూడండి, మన ఎస్ఆర్హెచ్ మీద ఆడినటువంటి తీరు. తను 46 బాల్లో కొడితే తను 40 బాల్కే కొట్టిందనమాట. సో ఇక్కడ మ్యాటర్స్ అనేటటువంటిది కన్సిస్టెంటీ అనమాట. అంటే తను వరుసగా ఆడాలి అనేటటువంటిది మెయిన్ టీం అనమాట. ఒక విరాట్ కోహ్లీనైనా రోహిత్ శర్మ అయినా ఫామ్లోకి వచ్చిందంటే వాళ్ళని ఎవరు కూడా తప్పించలేరు అనేటటువంటిది రియాలిటీ. నేను నిజంగా వైభవ్ సూర్యవంశీ కొడతా అంటే చిన్న పిల్లగాడి చేతిలో ఓడిపోతాడేమో, చిన్న పిల్లగాడు ఇరగబాదులు బాతాడేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నాకైతే వణుకొచ్చేసింది అనమాట. ఓడిపోవటం కన్నా 14 సంవత్సరాల పిల్లగాడితో ఎలా కొట్టించుకున్నారు ఏంద్ర మీ బతుకులు అని చెప్పి తిడతారేంటి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట వాటన్నిటిని. సో అక్కడ చూసుకున్నట్టయితే చిన్నస్వామి స్టేడియం అనేటటువంటిది చేజింగ్కి బాగా అనుకూలిస్తుంది అనమాట. 200 స్కోర్ కాదు, 250 స్కోర్ ఉన్నా కానీ ఈజీగా చేజ్ చేయొచ్చు. చూసుకున్నట్లయితే ప్యూర్ బ్యాటింగ్ పిచ్ అనమాట. ఫస్ట్ టాస్ ఓడిపోయారు అంటే ఇంకా మ్యాచ్ ఓడిపోయినట్టే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు అనమాట. ఎందుకంటే 100% చేజే గెలిచేదనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన వాళ్ళు బ్యాటింగ్ దిగారు. ఫస్ట్లో కొద్దిగా వికెట్ పట్టడం, కానీ విరాట్ కోహ్లీ నిలబడి 200 స్కోర్ దాటేలా చేయటం, అందులో ఉన్నటువంటి ప్రతి ప్లేయర్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేసిండు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ అయితే సరైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ దిగటం చూసుకున్నట్లయితే అంటే పవర్ ప్లేలోనే ఊత కొట్టుడు కొట్టారనమాట. ఇక మ్యాచ్ అయిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది చాలా చోట్ల. అప్పటికే ఆర్సీబీ 70% గెలుస్తుంది, రాజస్థాన్ రాయల్స్ 30% గెలుస్తుంది అని చెప్పి ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ కాగలిగే ఇచ్చినటువంటి ప్రొడక్షన్. కానీ ఎప్పుడైతే వీళ్ళు బాధను మొదలు పెట్టారు, ఆర్సీబీ గెలిచేటటువంటి అవకాశాలు 10% ఉన్నాయి. ఈ రాజస్థాన్ రాయల్స్ గెలిచేటటువంటి అవకాశాలు 90% ఉన్నాయి అనేటటువంటి ఇచ్చేసారనమాట. అదేందో జైస్వాల్ అయితే ఫామ్లోకి వచ్చినట్టు ఇరక్కొట్టుడు కొట్టింది అనమాట. ఆ తర్వాత వచ్చినటువంటి డ్యూరల్ కూడా ఇరక్కొట్టుడు కొట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. ఏది ఏమైనా కానీ హై స్కోర్ కొట్టగలిగారు. కొట్టినటువంటి స్కోర్ని బౌలింగ్తో డిఫెండ్ చేయగలిగారు. ఒకప్పుడు ఆర్సీబీ కాదు, ఒకప్పుడు ఆర్సీబీలో చూసుకున్నట్లయితే బ్యాటింగ్ చక్కగా ఉంటే బౌలింగ్ చెడదంగేది, బౌలింగ్ చక్కగా ఉంటే ఫీల్డింగ్ చెడదంగే వాళ్ళు. ఈ రెండు చక్కగా ఉన్నా కానీ బ్యాటింగ్ దొబ్బేదనమాట. ఈ విధంగా ఎక్కడో ఒక చోట ఆర్సీబీకి అయితే దరిద్రం ఉండేది, ఎక్కడో ఒక చోట ఆర్సీబీ అయితే ఫెయిల్ అయ్యేదనమాట. కానీ ఈసారి అలా కాదు, న్యూ ఆర్సీబీ ఈజ్ బ్యాక్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఇంకా వెయిటింగ్ అప్కమింగ్ మ్యాచెస్ కోసం కూడా. ఈ అప్కమింగ్ మ్యాచెస్లో కూడా ఆర్సీబీ గెలవాలి, కప్పెత్తాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రతి మ్యాచ్ రివ్యూ మీకు ఇలానే కావాలంటే తెలుసు కదా, మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా బాయ్, వందే మాత్రం.